సూర్యాపేట జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలి. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. 6281492368 జిల్లాలలో భారీ వర్షాల దృష్ట్యా నేడు పాఠశాలలకు స్థానిక సెలవులు ప్రకటన. శిథిల వ్యవస్థలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయాలి. కృష్ణా, మూసీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలించాలి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యంపై టార్పాలిన్ పట్టలు కప్పి ఉంచాలి. 2 రోజుల పాటు వరి పంటను కోయకుండా సహకరించాలి. అన్ని శాఖల అధికారులతో వీసీ నిర్వహణ, ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఆదేశాలు జారీ. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన చేసి చెరువులు, కాలువల వద్దకు ప్రజలు వెళ్లకుండా చూడాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చెరువులు, కాలువల వద్దకు ప్రజలు వెళ్లకుండా చూడాలి. రోడ్లపై, కల్వర్టుపై నీరు ప్రవహించే వాహనాలు రాకపోకలు లేకుండా చూడాలి. లోకల్ ఏర్పాట్లు చేసి అక్కడ ప్రస్తుతం రవాణా సౌకర్యం కొంచెం హోల్డ్లో చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రివర్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, అక్కడ ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రాపర్ మానిటరింగ్ చేసుకుంటూ లోకల్లో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాపర్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని శాఖల అధికారులతో ఎస్పీ గారు కావచ్చు, నేను కావచ్చు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, అదేవిధంగా మున్సిపాలిటీస్ వాళ్ళందరికీ ఒక కోఆర్డినేషన్ టెలికాన్ఫరెన్స్ తీసుకొని పొద్దున్నే వాళ్ళకి అప్రమత్తం చేయడం జరిగింది. అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వాళ్ళు అన్ని విధంగా ప్రిపేర్డ్గా ఉన్నారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఈ కంటిన్యూస్ ఉన్న రెయిన్స్ వల్ల కొన్ని పాత ఇళ్ళు కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఆస్కారం ఉంటుంది. అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్న యజమానులకి సేఫ్ షెల్టర్స్కి షిఫ్ట్ చేయాలని వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక 3 కేసెస్ ఇప్పుడు దాకా షిఫ్టింగ్ కోసం వాళ్ళు టేకప్ చేసిన మాకున్న సమాచారం. లోకల్ స్థాయిలో కూడా ప్రత్యేకంగా మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ భారీ వర్షాకాలంలో ప్రాణ నష్టం లేకుండా అదేవిధంగా మిగతా ప్రివెంటివ్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతూ ఉన్నది. మొన్న గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ శాఖ వారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు అగ్రికల్చర్ శాఖ గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు మాకు అందరికీ ఒక వీసీ తీసుకొని ఈ వర్షాల మూలంగా ప్రికాషనరీ యాక్టివిటీస్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే రోజు సాయంత్రం అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన అన్ని అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసి నిన్న కూడా అందరు అధికారులు ఫీల్డ్ లెవెల్లో పోయి మనకి ప్యాడీ ఎక్కడైతే కటింగ్ అయి ఉన్నదో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో వచ్చి ఉన్నదో అక్కడ టర్పులిన్ షీట్స్ కానీ మిగతా విధంగా కవర్ చేసి అది ప్రొటెక్ట్ చేయాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మనం నిన్న విజిట్ చేస్తే చాలా చోట్ల ఇది ప్రత్యేకంగా కవర్ చేసి పెట్టుకోవడం జరిగింది. రైతులు కూడా దీంట్లో ప్రత్యేకంగా సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు పండించిన ప్యాడీ ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేయడానికి అందరూ ముందు వచ్చి 2 days నుంచి ఇట్లా క్లౌడీ వెదర్ ఉన్న కారణంలో అందరికీ అలర్ట్ కూడా మనం కమ్యూనికేట్ చేయడం జరిగింది. వారు ఆ ప్రికాషనరీ మెజర్స్ టేకప్ చేసి ఉన్నారు. జిల్లాలో మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ మనం ఆల్రెడీ అన్ని గ్రూప్స్లో షేర్ చేసి ఉన్నాం. ఆ కంట్రోల్ రూమ్ మనం ఎప్పుడు సూర్యాపేట జిల్లాలో అదే కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అన్ని శాఖలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఇమీడియట్ రెస్పాన్స్ కోసం అక్కడ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనకి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో మనకి 2 టీమ్స్ మనకి సూర్యాపేటలో ఒకటి, కోదాడలో ఒకటి అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక టీం హుజూర్నగర్లో అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ టీం మనకి అందుబాటులో ఉంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ చేయడానికి యంత్రాంగ తరపున మేము సిద్ధం ఉన్నాము తెలియజేస్తాం.